సిఐసిడి థియరీ చూసాం. ఇప్పుడు రియల్ వరల్డ్లో పైప్లైన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇమాజిన్ మీ ప్రాజెక్ట్ గిట్హబ్లో ఉంది. డెవలపర్స్ కోడ్ పుష్ చేసినప్పుడు పైప్లైన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఫ్లో ఏంటంటే స్టెప్ 1 కోడ్ పుష్ అవుతుంది, డెవలపర్ చేంజెస్ అన్ని గిట్హబ్లోకి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది. పుష్ అయిన వెంటనే జెన్కిన్స్ ఆర్ గిట్హబ్ యాక్షన్స్ ట్రిగ్గర్ అవుతాయి. స్టెప్ 3 ఏంటంటే బిల్డ్, అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. అంటే జావా అయితే జార్ ఫైల్, రియాక్ట్ అయితే ప్రొడక్షన్ బిల్డ్, ఇవన్నీ జరుగుతాయి. స్టెప్ 4 ఏంటంటే టెస్టింగ్. ఇక్కడ ఏంటంటే యూనిట్ టెస్ట్ కేసెస్ అన్ని ట్రిగ్గర్ అవుతాయి. ఇంటిగ్రేషన్ టెస్ట్ కూడా. ఫెయిల్ అయితే పైప్లైన్ ఇక్కడే ఆగిపోతుంది, పాస్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. స్టెప్ 5 ఏంటంటే డిప్లాయ్ టు స్టేజింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ ఎనీథింగ్. స్టేజింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ అంటే ఇవన్నీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ అనుకోండి. కోడ్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్కి డిప్లాయ్ అవుతుంది, క్యూఏ టీమ్ టెస్ట్ చేస్తారు, బగ్స్ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. ఎవ్రీథింగ్ కరెక్ట్ అయితే ప్రొడక్షన్కి డిప్లాయ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, యాప్ ఈజ్ లైవ్. రిజల్ట్ ఏంటి, మాన్యువల్ వర్క్ ఆల్మోస్ట్ 0 అవుతుంది, ఫాస్ట్ అండ్ రిలయబుల్ రిలీజెస్, లెస్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటాయి. రియల్గా చూస్తే కోడ్ పుష్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఇదే కంప్లీట్ సిఐసిడి. నెక్స్ట్ ఎపిసోడ్లో పైప్లైన్ ఇంకా పవర్ఫుల్గా ఎలా చేస్తారో చూద్దాం. దట్ ఈస్ యూజింగ్ రోల్ బ్యాక్స్ మానిటరింగ్ ఎలా ఉంటుందో.